ఈ అమ్మాయి బయటికి వచ్చినప్పుడు గార్డ్ ఎంప్లాయీస్ తో డాన్స్ చేయడం చూస్తుంది. అండ్ అప్పుడు ఈ అమ్మాయి పాటను ఆపి గార్డ్ తో ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని క్యాబిన్ కి రా అని చెప్పి మేనేజర్ దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది, మన కంపెనీ గార్డ్ ఎంప్లాయీస్ తో కలిసి డాన్స్ చేస్తున్నాడు, అతను తన పని మీద శ్రద్ధ పెట్టడం లేదు, అతనికి చాలా ధైర్యం వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక ప్లాన్ వేసుకుంటారు. ఆ గార్డు పై తప్పుడు ఆరోపణలు వేసి కంపెనీ నుండి తీసేయాలని అనుకుంటారు. తర్వాత గార్డ్ నీళ్లు తీసుకొని వస్తాడు మరియు ఈ అమ్మాయి నువ్వు దొంగలించిన గడియారం నాకు ఇవ్వు అని అంటుంది. అప్పుడు గార్డ్, మేడం మీరు ఏ వాచ్ గురించి మాట్లాడుతున్నారు, నేను ఏ వాచ్ దొంగలించలేదు అని అంటాడు. అప్పుడు ఈ వ్యక్తి తను నిన్ను అనుమానించింది అంటే నువ్వు నిరూపించుకొని తీరాల్సిందే అని అతని జేబులు చెక్ చేస్తాడు. వెనకాల నుండి తన దగ్గరున్న వాచ్ ని జేబులో వేస్తాడు అండ్ అతన్ని దొంగ అని నిరూపించుతాడు. కానీ ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఉంటుంది. ఆ కంపెనీ సీఈఓ వచ్చి వీళ్ళిద్దరిని తిడతాడు, ఎందుకంటే తను సీసీటీవీలో ఇక్కడ జరిగిందంతా చూస్తాడు అండ్ వీళ్ళిద్దరిని జాబ్ లో నుండి తీసేస్తాడు. ఆ సీఈఓ చేసింది కరెక్టేనా? కామెంట్ చేయండి.